హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి. ఈరోజు మరో షార్ట్ వీడియో అండి. ఈరోజు కోడిగుడ్డు ఫ్రై. ఇది వచ్చి కోడిగుడ్డు ఫ్రై అండి. దీని కాంబినేషన్గా ఏమో చింతపండు రసం చేసుకున్నామండి. చూసారండి, ఎమ్మీగా ఉంది చింతపండు చారు. మీకు వర్షాలు బాగా పడుతున్నాయండి. ఇటువైపు అయితే పర్వాలేదండి, తుప్పర్లు వచ్చేస్తున్నాయండి మన విజయవాడ వైపు. ఇంకైతే స్టార్ట్ అవ్వలేదు. మరి పిల్లలందరికీ కూడా మరి స్కూల్స్కి సెలవు ఇచ్చేసేసారు. మా మనవరాలకు కూడా ఇచ్చేసారండి సెలవు. పాపం దానికి బాగాలేదు, పడుకొని రెస్ట్ తీసుకుందండి. సో ఇది వచ్చేసండి 6 తీసుకున్నామండి ఎగ్స్. దీనికి ముందుగా బాగా బాయిల్ చేసేసుకున్నామండి. బాయిల్ చేసేసుకొని అది పైన పెంకు తీసేసి పక్కన పెట్టుకున్నామండి. ఏమో ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద పెద్దవి ఒక 4 తీసుకున్నామండి. చక్కగా చిన్నగా కోసుకున్నామండి. పచ్చిమిరపకాయలు అయితే పెద్దవి ఒక 3 తీసుకున్నామండి. తీసుకొని అవి కూడా చిన్నగా కట్ చేసుకున్నాము. ముందు పెంకులు తీసుకున్న కోడిగుడ్లేమో బాండిలో బాగా వేయించేసుకున్నామండి. వేయించేసుకున్న తర్వాత ఆయిల్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి కూడా వేపేసేసుకొని బాగా దోరగా బాగా వేయించేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి దంచిపోయే ముందు ఉప్పు కారం కూడా కలుపుకొని దించుకున్నామండి. ఇదే చింతపండు అండి. మామూలు చింతపండు అసలు అయితే ఐడియా ఉంది కాబట్టి చెప్పు. చింతపండేనా వేసుకొని బాగా పిసుక పక్కన పెట్టుకొని దాంట్లో అమ్మాయి ఆపలేదుగా. చింతపండుని బాగా టమాటా వేసి పిసికేసేసుకోనండి. మరగబెట్టేటప్పుడు మిగతాయి కూడా ఉప్పు కారం వేసేసుకొని జీలకర్ర కూడా తాలింపులో వేసేసుకున్నామండి. ఇవన్నీ చింతపండు రసం అండి. దీని కాంబినేషన్గా కోడిగుడ్డు ఫ్రై అని చూసారు కదండి. మరి మీ సైడు బాగా వర్షాలు అసలు మోందా తుఫాన్ అంటండి. మొత్తం టీవీలో కూడా బాగా అసలు భయంకరంగా మరి ఉందండి. మరి అక్కడ వెదర్ రిపోర్ట్ అయితే ఎలా ఉంది మాకు తెలియదు, కానీ టీవీలో అయితే బాగా చూపిస్తున్నారండి. అసలు చూస్తుంటే నా టీవీ చాలా భయంగా ఉందండి. మరి మీ సైడ్ అయితే మన విజయవాడ సైడ్ అయితే మరి తుప్పర బాగా పడుతుందండి. నిన్న కరెక్ట్గా 11:30 అనుకుంటా స్టార్ట్ అయింది. 11:30, 12 స్టార్ట్ అయింది వర్షము. నిన్న సాయంత్రం వరకు పడుతూనే ఉంది. మరి అంటే తుప్పర్లా పడుతుంది కానీ బాగా అయితే పడట్లేదు. మరి పిల్లలకైతే 3 days సెలవు ఇచ్చేసేసారు మరి. సో చూసారండి, ఇది మా వీడియో వచ్చేసేస్తే ఇది కోడిగుడ్డు ఫ్రై విత్ చింతపండు రసం అండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటాను. అంతవరకు బాయ్ అండి.